దేవుడు సహించలేనివి ఏంటి? దేవుడు కూడా సహించనివి ఉంటాయా? దేవుడు కూడా సహించలేనివి ఉంటాయా అంటే ఉంటాయి. దేవుడు కొన్ని సహించలేడు. అవేంటిది అంటే రండి మొదటిది చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. అయితే ఇప్పుడు నా అడుగు జాడలు లెక్కబెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు. కాబట్టి దేవుడు సహించనిది ఏంటిది అంటే పాపాన్ని. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే క్రీస్తు యేసునందు అది నిత్య జీవం. ఆ మరణం నుండి నీవు తప్పించబడాలంటే యేసుక్రీస్తులో నీవు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ మరణము నుండి నువ్వు తప్పించబడతావు. కాబట్టి పాపాన్ని దేవుడు సహించడు. పాపం అనేది ప్రాముఖ్యంగా రెండు రకాలు. పాపం అనేది రెండు రకాలు. ఏంటిది అంటే రండి చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27వ వచనం. మొదటిది, ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల చాలు, దానికి పరిహారం ఉంది. పొరపాటున తెలియక పాపము చేస్తే దానికి పరిహారం ఉంది, క్షమాపణ ఉంది. అప్పట్లో పాప పరిహారార్థ బలి ఉంది. ఇప్పుడు ప్రభు పాదాల చెంతకెళ్ళి ప్రభువా క్షమించు అంటే క్షమాపణ దొరుకుతుంది. రెండవది ఏంటి అంటే చూడండి 30వ వచనం. రెండవది, అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల. రెండవది ఏంటి? సాహసించి పాపము చేసిన ఎడల అంటే ఎరిగి పాపము చేసిన ఎడల. ఆ చివరిలో మనం చూస్తాం, వాని దోష శిక్షకు వాడే అనేది మనం చూస్తాం. కాబట్టి పాపాలు రెండు రకాలు. పొరపాటును చేయొచ్చు, తెలియక చేయొచ్చు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ సాహసించి పాపము చేస్తే, తెలిసి పాపము చేస్తే వాని దోష శిక్షకు వాడే. కాబట్టి ఈనాడు అనేక విధంగా అనేక పర్యాయాలు ప్రాముఖ్యంగా దేవుని మందిరాల్లోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కుటుంబాల్లో సైతం ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. స్కూల్కి వెళ్ళాము, టీచర్ గారు హోంవర్క్ ఇచ్చింది. పని ఉండి చేసుకుని వెళ్ళా. మొదటిసారి సర్లే పోయా అంటది. అమ్మ ఇట్లా పని ఉంది చేసుకురాలేదు టీచర్ గారు అంటే ఓకే అంటది. రెండోసారి కూడా అలా వెళ్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకో. ఓసారి ఇట్లాగే నేను 8th క్లాసో 9th క్లాస్లోనూ ఉండా. మా సోషల్ మాస్టర్ గారు పున్నయ్య గారని ఉండేవాడు. ఆ రోజు ఆయన పాఠం చెప్పిన రోజు నేను స్కూల్కి వెళ్ళా. తర్వాత రోజు వెళ్తే ఆయన చెప్పినటువంటి పాఠం మీద ప్రశ్నలు అడుగుతూ వస్తుంటే చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, చెప్పని వాళ్ళని కొడతా ఉన్నాడు. ఒక దెబ్బేస్తున్నాడు. పాపం పెద్ద అయినా ఎక్కువ నవ్వుతూనే ఉంటాడు. ఒక దెబ్బేస్తున్నాడు. సరే నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేసాడు. పక్కనోడు చెప్పాడు ఆన్సరు. నేను లేచి చెప్తుంటే అరే నువ్వు కాదురా ఇందాక ఆడిని అడగలేదు, నువ్వు చెప్పరా అన్నాడు. చెప్పబోతుంటే నువ్వు కాదురా ఆడిని అడుగుతాడు, అరే నువ్వు చెప్పరా అన్నాడు. ఆ పక్కనోడిని, వేరేవాడిని. ఆడు లేచి చెప్పాడు. సరే నేను నుంచోనే ఉన్నా. నన్ను ఇంకో ప్రశ్న అడిగాడు. నాకేం తెలుసు, రాలేదుగా.
నేను రాలేదు సార్ అన్న. అరే పక్కనోడు చెప్పింది చెబుతున్నావు, నువ్వు రాకుండా వచ్చే నన్ను ఎందుకు రా పట్టు అని టఫామని ఒకటి వేసాడు కదా. కనుక అనేక పర్యాయాలు మన జీవితాల్లో అలా ఉంటాయి. తెలిసి తెలిసి మనం పాపం ముందే సార్ నేను రాలేదంటే ఏముండేది కాదు, దెబ్బ తగిలేది కాదు, నన్నేమనేవాడు కాదు. కానీ పక్కనోడు చెప్పి కదా అనేక పర్యాయాలు మన జీవితాలు పాడవటానికి కారణం అదే. అనేక పర్యాయాలు మన జీవితాలు పాడవటానికి కారణం అదే. ఏంటిది? పక్కనోడు కదా, పక్కన వాళ్ళు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, పాపము దేవుడు సహించడు. అందుకే ఆ పాపము నుండి పరిహారం ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. తను తాను బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. తద్వారా నిత్యమైనటువంటి, ఇందాక మనం చూస్తూ వచ్చాం, నిత్యమైన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. నిత్య జీవములోనికి ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు. ఒకవేళ మనం ఇంకా పాపములో ఉంటే గనక గొప్ప నష్టంలో ఉన్నామనేది మనకు అర్థం అవ్వాలి. మనం ఇంకా పాపములో ఉంటే ఆ పాపాన్ని దేవుడు సహించలేడు, దేవుడు సహించలేడు. అందుకే వ్రాయబడే మాట ఏంటంటే, చూడండి ఇక్కడ వ్రాయబడతా ఉంది ఒక మాట, నిర్గమాకాండము అనుకుంటా అండి, నిర్గమాకాండము దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. పాపి ఒప్పుకుంటే క్షమించబడతాడు, పాపాన్ని మాత్రం దేవుడు సహించలేడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నువ్వు ఇంకా పాప జీవితంలోనే ఉన్నావా? అయితే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు తన చేతులు చాచి బ్రతిమాలుతా ఉన్నాడు. నా బిడ్డ, నేను సహించలేనటువంటిది నీ జీవితంలో ఉంది, నేను సహించలేనిది నీ జీవితంలో ఉంది. దాని ఫలితంగా అగ్నిగుండం ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. నా దగ్గరకు రా, నీ కొరకై సమస్తాన్ని విడిచి లోకానికి వచ్చా, కల్వరి శిలువలో నీ కొరకై వేలాడా, నా శరీరంలో ఉన్న రక్తం అంతటిని ధారగా కార్చా. ఆ రక్తంతో నిన్ను కడుక్కుంటే బిడా నీవు క్షేమం. ఒకవేళ లేకపోతే నేను సహించలేను బిడ్డ. కనుకనే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు పిలుస్తూ ఉండగా, ఒకవేళ ఇంకా ఎవరైనా అట్టి పాపస్థితిలోనే ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి మొదటిదిగా పాపము, రెండవదిగా నేను చూపించి ముగిస్తా. కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 51వ వచనం. కీర్తన 101, కీర్తన గ్రంథము 101వ అధ్యాయము 101వ కీర్తన 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహించను. దేనిని సహించడంటే రెండవది అహంకార దృష్టి గలవారిని, గర్విష్ఠులను. మూడవదిగా అక్కడ ఉంది, అది మీరు మర్చిపోతారని నాకు తెలుసు, దాన్ని వదిలేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మనం చాలా తెలియగలవాళ్ళం. మనం చేసే పని అది కదా, అసలు మెయిన్ మనం చేసే ప్రథమమైన పని అది. ఏంటది? పొరుగువారిని గురించి చాటుగా కదా, అమ్మో ఎదురుకొచ్చినప్పుడు అమ్మా అన్న ప్రైజులాడన్నా అంటాం. పక్కకు పోయి ఆడా, లేకపోతే అదే కదా. కాబట్టి అది దేవుడు సహించడు. మూడవదిగా కనుక రండి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహించలేక విసికియున్నాను. అమావాస్య ఉత్సవాలు నియామక కాలాలు నాకు హేయములు, అవి నాకు బాధాకరం, వాటిని సహింపలేక ఉన్నాను. కాబట్టి మనం అందుకే చూస్తాం సువార్తల్లో పెద్దల పారంపర్యాచారాలు అని, వ్యర్థమైన పెద్దల పితృ పారంపర్యాచారం, అవే ఇవన్నీ. ఆచారాలని దేవుడు సహించడు, ఆచారాలని దేవుడు సహించడు. క్రమాన్ని సహిస్తాడు కానీ ఆచారాన్ని సహించడు. ఆచారయుక్తమైన భక్తి కాదు దేవుడు కోరేది, క్రమమైనటువంటి భక్తి, యోగ్యమైనటువంటి భక్తి, హృదయపూర్వకమైనటువంటి భక్తి. 4వదిగా రండి చూద్దాం. ఇర్మీయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనం. ఇర్మీయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. ఇర్మీయా గ్రంథము 44వ అధ్యాయము. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయిన గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేసింది. కాబట్టి దేనిని సహించలేడంటే దుష్టక్రియలు, హేయకృత్యాలు, హేయమైన కార్యాలు. హేయమైన కార్యాలు అంటే మనకు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దేవుడు సహించలేడు. చివరిదిగా దేవుడు సహించనిది ఏంటి అంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం. అందుకాయన విశ్వాసము లేని తరములారా ఎంతకాలము మిమ్మును సహించు. కాబట్టి చివరిదిగా విశ్వాసము లేనితనాన్ని అంటే విశ్వాస రాహిత్యాన్ని ప్రభు సహించడు. అందుకే ప్రభు నీకేదో పెద్ద విశ్వాసం కావాలని అడగలే. ఎక్కడ ఏమన్నాడు? ఆవగింజంత అల్ప విశ్వాసం, చిన్నది, ఆవగింజంత విశ్వాసం అడిగింది ప్రభు. ఆ విశ్వాసము కూడా లేకపోతే ఎలా సహించగలడు? కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, విశ్వాసం కలిగిన వారంగా మన జీవిత యాత్రలో ప్రభు కొరకై స్థిరంగా నిలబడాలనేది దేవుని యొక్క ఆశ. అటు రీతిగా విశ్వాసము కలిగి మన యాత్రా జీవితంలో ముందుకు కొనసాగేదాని కొరకై ప్రభు మనకు ఆయన కృపను అనుగ్రహించునుగాక.